చాలా ఇయర్స్ కిందట ఒక కింగ్డమ్ ఉండేది. దాని పేరు మరద. మరద రాజ్యం ఒక రాజు చక్రవర్తి. తనకి సమాజంలో ఎంతో మంచి పేరు ఉండేది. తనని చూసి చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు. ఆ ఇయర్ 1607 తను ఇలాగే ఒక మంచితనంతో 1 year గడిపేశాడు. కానీ ఒక్కరోజు అప్పుడు 1608 ఆగస్ట్ 24 ఆ రోజు తెల్లదొరలు అనగా బ్రిటిషర్స్ ఇండియాలోకి వచ్చారు. కొన్ని రోజులకు వాళ్ళు ప్రతి రాజ్యంలోకి వెళ్ళి ఒకటి అడిగారు. అదేంటంటే, ఇఫ్ యూ డోంట్ గివ్ మీ యువర్ ల్యాండ్ ఐ విల్ కిల్ యూ, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బాయ్ చైల్డ్ యూ విల్ ఎక్స్క్యూజ్. కానీ రాజ్ చక్రవర్తికి మాత్రం ఆ అమ్మాయి కూతురు. ఇది తెలుసుకున్న తెల్లదొరలు ఆ రాజ్యం మీదికి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు మరద రాజ్యం ఒక సభ్యులు తెల్లదొరల్ని చంపేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మరద రాజ్యం వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత తెల్లదొరలు సమయం చూసుకుని వాళ్ళ మీదకి అటాక్ చేసి చంపేస్తాడు. ఇవన్నీ చూసిన రాజు తన పక్క రాజ్యం సుకర్రాజ్యలో ఉన్న రాజుకి కబురు పంపుతాడు. చక్రవర్తి మహారాజు ఇంకా సుఖ్యరాజ్యం ఒక మహారాజు ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఒక యుద్ధాన్ని బ్రిటిషర్స్ మీద ప్రకటిస్తారు. అప్పుడు వీళ్ళిద్దరు సైన్యం ముందు తెల్లదొరలు మనుషులందరూ చచ్చిపోతారు, దారుణంగా ఓడిపోతారు. సో దీనివల్ల మోరల్ ఏంటంటే యూనిటీ స్ట్రెంగ్త్. ఎప్పుడు యూనిటీగానే ఉండాలి.